బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడులో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా డైలాగ్ పై ఢిల్లీలో స్పందించారు అన్న మంత్రి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డి అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతుగా ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలులో మాట ఇయ్యారు కదా. నేను వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. మధ్యాహ్నం మునుగోడు ప్రజల సాక్షిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసము ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా. అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. తెలంగాణ రాజకీయాల్లో అన్నదమ్ముల డైలాగ్స్ ఆసక్తిగా మారాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సుధా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ పై మొట్టమొదటిసారిగా ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించడం జరిగింది. గత 15-20 రోజులుగా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన ఎక్స్ లో ట్వీట్ చేయడంపై కూడా ఎవరు కూడా అధిష్టాన పెద్దలు కానీ ఇటు రాష్ట్ర అధినాయకత్వం కానీ కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ రోజు చేసినటువంటి మంత్రి పదవికి సంబంధించి కావచ్చు, రాజీనామాకు సంబంధించి కావచ్చు, ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్ పై కూడా మొదటిసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించడం జరిగింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన బీజేపీలోకి వెళ్లే విషయం సంబంధించి కావచ్చు, మళ్ళీ ఎన్నికల సమయంలో ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చేటువంటి విషయం సంబంధించి కావచ్చు, తాను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. కేవలం అధిష్టానానికి సంబంధించిన పెద్దలు మాత్రమే అతనితో సంప్రదింపులు జరిపారు తప్ప నేను ఏనాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడలేదని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక మంత్రి పదవి విషయానికి వస్తే మాత్రం అక్కడ మీడియా సభ్యులు అడిగినటువంటి సమాధానం ఇస్తూ కూడా ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాను మంత్రి పదవి ఇచ్చే మంత్రి పదవికి సంబంధించి చర్చ జరిపేటువంటి వ్యక్తిని స్థాయి నాది కాదు అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీడియో కాల్ చేసినటువంటి సందర్భంలో అక్కడ మరో 10 ఏళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షతో తాను గణపతి పూజ చేయించానని కూడా ఆయన రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి వాయిస్ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ మరుసటి రోజు అంటే ఈ రోజే నిన్న ఆ కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు తమ్ముడు మంత్రి పదవికి సంబంధించిన విషయంలో కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అధిష్టానాన్ని టార్గెట్ చేసే విధంగా ఉన్నటువంటి ఆయన కామెంట్స్ పై కూడా ఇటు పార్టీలో ఇటు పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకైతే దారి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి పదవికి సంబంధించి తాను ఎవరి కాళ్ళు పట్టుకునేటువంటి స్థాయి పట్టుకునేవాడిని కాదని డబ్బులు సంపాదించుకునే దానికి పదవులు తీసుకుంటారు తప్ప నేను పదవులకు వాసించేవాడిని కాదంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కామెంట్స్ సంబంధించి కూడా
ఇటు అధిష్టానం కూడా ఆలోచనలో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్లారు. మరోసారి తాను ఉప ఎన్నికలకు సిద్ధమంటూ కూడా ఇటు అధిష్టానానికి కూడా సంకేతాలు పంపినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడంటే ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీకే సవాల్ చేస్తున్నారు కాబట్టి నిజంగా ఆయన పార్టీని అంటే మరోసారి కాంగ్రెస్ పార్టీని వీడతారా, వీడి వేరే పార్టీలకు వెళ్ళి మళ్ళీ ఉప ఎన్నిక వెళ్తారా అనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ను ఈ రోజు మాత్రం అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపై కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మధ్యాహ్నం మునుగోడు ప్రజల సాక్షిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం, ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా కదా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా. అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతుగా ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివారు గారిని నియమించే అవకాశం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను.